తినేసేంత టెంప్టింగ్‌గా ఉంది కదా! అవునండి. డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి నార్మల్‌గా కాకుండా కొంచెం వెరైటీగా చేశాను. ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఇప్పుడు. ఒక కప్పు సేమియా అయితే తీసుకున్నానండి నార్మల్‌వే. వీటి ప్లేస్‌లో మీరు ఆల్రెడీ రోస్ట్ అయిపోయి వచ్చిన సేమియాలు కూడా తీసుకోవచ్చు. అలాగే సగ్గుబియ్యం కూడా తీసుకున్నాను. ఒక గంట నానబెట్టాను. తర్వాత డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కనైతే పెట్టేసుకున్నాను. ఇక ఫ్లేవర్ కోసం ఇలాచీ తీసుకున్నాను ఒక 4. ఎప్పుడు రెగ్యులర్‌గా షుగర్‌తోనే కాకుండా ఇంకా షుగర్ అయితే అంత హెల్తీ కాదని చెప్పేసి బెల్లం అయితే తీసుకున్నాను అదే ప్లేస్‌లో. టేస్ట్ అయితే అదిరిపోతుంది. కొంతమందికి బెల్లం వేస్తే పాలు విరిగిపోయినట్టుగా ఉంటుంది. కానీ నేనైతే ఎలా చేసుకుంటానో మీరు చూసేద్దురు గానీ ఫైనల్‌గా. ఇందులో ఒక ట్విస్ట్ ఏంటంటే ఒక పెద్ద మిస్టేక్ అయితే జరిగింది. లాస్ట్‌లో చెప్తాను ఆ మిస్టేక్ ఏంటో. ముందుగా బాండీ వేడి చేసి ఒక పెద్ద స్పూన్‌తో నెయ్యయితే వేశాను. నేతిలో ఈ నట్స్ అన్నీ కూడా ఫ్రై చేసేసుకుంటున్నాను కలర్ చేంజ్ అయ్యేంత వరకు. చూసారు కదండీ! కలర్ చేంజ్ అయింది. ఒక బౌల్‌లోకైతే తీసేసుకున్నాను. ఇప్పుడు సేమియా వేసుకున్నాను సేమ్ అదే నేతిలో వేయించేసుకుంటున్నాను కలర్ చేంజ్ అయ్యేంత వరకు. ఫ్రై అయిపోయిన తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇలా అయితే బాగా ఉడికించేసుకోవాలి. సేమియాలు కొద్దిగా మెత్తగా అయ్యాయి అనిపించుకున్న తర్వాత ఈ విధంగా వచ్చిన తర్వాత మనం బెల్లం అయితే యాడ్ చేసుకోవాలి. ముందుగానే బెల్లం యాడ్ చేసేసుకుంటే సేమియాలు సరిగ్గా ఉడకవండి. బెల్లం యాడ్ చేసిన తర్వాత ఇలా స్లోగా మిక్స్ చేస్తూ బెల్లం కరిగేంత వరకు మనం వెయిట్ చేయాలి. బెల్లం కరిగిపోయిన తర్వాత కొద్దిగా వాటర్ అనేది పైకి వస్తూ ఉంటుంది. ఇంకా మనం తిప్పుతూ ఉంటే మనకు బెల్లం అనేది సేమియాకి బాగా పట్టుకొని స్వీట్ అనేది చాలా చక్కగా రెడీ అవుతుంది. ఇప్పుడు మనం ముందుగానే నేతిలో వేయించుకున్న డ్రై నట్స్ అన్నీ కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. రెగ్యులర్‌గా మనం షుగర్‌తోనే కదండీ పాయసం ప్రిపేర్ చేసుకుంటాం. కానీ ఇప్పుడు కొద్దిగా వెరైటీగా బెల్లంతో అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాం. ఇప్పుడు మనం ఫైనల్‌గా ఫ్లేవర్ కోసం ఇలాచీ దంచుకొని వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసేసుకొని తగినన్ని పాలైతే తీసుకోవాలి. చెప్పడం మర్చిపోయానండి. స్టవ్ ఆఫ్ చేసి మాత్రమే పాలు వేసుకోవాలి. స్టవ్ ఆన్‌లో ఉంచుకొని గనక పాలు వేసుకుంటే పాలన్నీ కూడా విరిగిపోతాయి. ముందుగా కాచి చల్లార్చిన పాలైతే ఎన్ని కావాలో చూసుకొని అన్ని వేసుకున్నాను. ఇక ఫైనల్‌గా నేను మర్చిపోయిన సంగతి ఏంటంటే సగ్గుబియ్యం అనేది వేయడం మర్చిపోయాను. అప్పుడప్పుడు ఇలాంటి విషయాలు జరుగుతూనే ఉంటాయండి. మా ఇంట్లోనే కాదనుకోండి ప్రతి ఒక్క ఇంట్లోనూ ఇలాగే జరుగుతూ ఉంటుంది. ఫైనల్‌గా సేమియా అయితే రెడీ అయిపోయిందండి. చూసారు గదా! చూడడానికి ఎంత బావుందో, తినడానికి కూడా అంతే టేస్టీగా ఉంటుంది. మీకు గనక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి.